మేము 5 గంటలకి ఉదయాన్నే లేచి 6:30 కల్లా బయలుదేరామండి. ఊటీ వెళ్ళాలి కదా. ఇక్కడ ఒక రోజు ఉన్నాము బెంగళూరులో వీళ్ళింట్లో. ఉదయాన్నే బయలుదేరాము ఊటీకి. నేను అక్కడక్కడ ఒక 2-3 సెకండ్లు మాత్రం తీశాను, మొత్తం అయితే తీయలేదు, కానీ అక్కడ కొంచెం తీశాను. ఇష్టమైన వాళ్ళు చూడొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మేము ఒక 3 days 4 days అని బయలుదేరారు. ఊటీ తర్వాత కేరళ ఇలా వెళ్ళాలని. కరెక్ట్గా 9 o'clock కల్లా మాకు దారి పక్కన హైవే పక్కన, ఇది మైసూర్ హైవే పక్కన పాకశాల అనే రెస్టారెంట్ కనిపించింది. మేమైతే ఇక బ్రేక్ఫాస్ట్ కోసం అక్కడ ఆగాము. 2 కార్లలో బయలుదేరారు పిల్లలు, 3 ఫ్యామిలీలు. కొడుక్కి కూతురికి ఇద్దరు పిల్లలు, మళ్ళీ చెల్లి కూతురికి ఒక 2 పిల్లలు, 6 మొత్తం 6 మంది పిల్లలు. మేమేమొక వాళ్ళు 3 6, నేను ఒకదాన్ని 7 పెద్దవాళ్ళం. 2 కార్లు లగేజీతో సరిపోయాయి. కార్ పార్కింగ్ ఉంది, పైగా ఇక్కడ హైవే పక్కనే కదా అని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయాలని దిగాము మేము. కానీ ఇక్కడ చాలా ఫుల్ రష్గా ఉంది, కార్లు చాలా ఆగి ఉన్నాయి. మాకు 9 o'clock అయితే దిగాము, కానీ చాలా రష్గా ఫుల్గా ఉంది రెస్టారెంట్. ఇంకా దారి పక్కనే కాబట్టి చాలామంది ఇక్కడే ఆగుతున్నారు. టిఫిన్ కూడా బాగానే ఉంది. మా వాళ్ళైతే పూరి దోశ తీసుకున్నారు, మరి నేనైతే ప్లెయిన్ దోశ తీసుకున్నాను. టిఫిన్ చట్నీ చాలా బాగున్నాయి. మరి అంతకంటే ఇక్కడ స్వీట్స్ చాలా బాగున్నాయండి. చాలా రకాలు పెట్టారు. స్వీట్స్ చాలా పెద్ద షాప్ లాగా ఉంది, అన్ని రకాల వెరైటీస్ పెట్టారు. అన్ని ఏరియాల వాళ్ళకి తగినట్లుగా పెట్టారు. మనం ఇంకా మధ్యలో ఏమీ షాప్స్ లేవు కాబట్టి ఏమన్నా కావాలంటే పిల్లలకి ఇక్కడే తీసుకొని బయలుదేరాలి. అందుకనే వాళ్ళు గీ స్వీట్స్ ఒక్కొక్క మరి ఐటమ్ 1400 1500 అలా ఉంది రేట్లు కేజీ. మా వాళ్ళు ఒక 3 వెరైటీ తీసుకున్నారు. నేనైతే ప్లెయిన్ దోశ తీసుకున్నాను. ఇదిగోండి చాలా రకాల స్వీట్స్. చూస్తున్నారుగా, ఎప్పుడైనా అటు మీరు ఇంతకు ముందే చూసినట్లయితే ఒక కామెంట్ పెట్టండి. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా లైక్ ఇవ్వండి. ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ పక్కనే ఇంకా హ్యాండ్ వర్క్తో చేసిన ఎంపోరియం ఉంది, దానిలో కూడా మేము షాపింగ్ చూసాము. ఏదో 1-2 తీసుకున్నారు చిన్న పిల్లలు. ఇంకా మేము బయలుదేరిపోయామండి. ఓకే బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్ట్ 2. స్ట్రైట్ మైసూర్ వచ్చేసింది, స్ట్రైట్ అయితే ఇక్కడ వరకు మైసూర్ రోడ్ అండి. మేము లెఫ్ట్కి అయితే తిరిగాము. ఇది ఊటీ రోడ్డు. చూస్తూ ఉండండి. బాయ్. అంటే ఆ సఫారీ కాదు.
పొట్టి పిల్లక ఒకసారి ఫోన్ కొట్టిపోయాము. లంచ్ టైం అయింది. మేము చూస్తూ వస్తుంటే ఇది కనిపించింది. ఇక్కడ ఫుడ్ ఉందా అని అడిగాము ఆగి. జస్ట్ ఊరికే అట్లా 2 సెకండ్స్ తీసాను వీడియో. కానీ ఇక్కడ మాకు ఫుడ్ లేదు. 3 o'clock అయినప్పుడు. ఏదో టిఫిన్ మాత్రం ఉందని చెప్పారు. మళ్ళీ మేము వేరే రెస్టారెంట్కి వెళ్ళాము. దీని పక్కనే ఉంది. నేను అది కూడా చూపిస్తాను వీడియో. ఇక్కడైతే చాలా బాగుంది కానీ ఫుడ్ దొరకలేదు మాకు. ఈ కాన్స్ రెస్టారెంట్ అని ఇక్కడ దాని పక్కనే ఉందండి. ఇది ఫస్ట్ మనకి ఇదే కనిపిస్తుంది కానీ ఇది చిన్న రెస్టారెంట్ అని మేము దాటి వెళ్ళాము. ఇది పైకి చిన్న కొండరాయిలా కనిపిస్తుంది. లోపల కొంచెం పర్వాలేదు, గదులు గదులుగా పెట్టారు. పైన రూమ్స్ కూడా ఉన్నాయంట. గార్డెనింగ్ లాగా పూల మొక్కలు, జంతువుల బొమ్మలు పెట్టారు మధ్య మధ్యలో. ఇదంతా గార్డెనింగ్ లాగా చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా మంచి వాతావరణం. ఇలా కూర్చోటానికి పార్క్ లాగా చైర్స్ కూడా పెట్టారు. ప్రయాణంలో కాస్త అలసట తీర్చుకోవటానికి. మరి లంచ్ టైం కదా, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కూడా కార్ పార్కింగ్ ఉంది. ఇది చిన్నదిగా ఉంది కానీ చాలామంది వస్తూ ఉన్నారు ఇక్కడ కూడా. అప్పటికే 3 o'clock అయింది కదా, 3 దాటిందండి. అందుకే కొంచెం తక్కువగా ఉన్నారు. బిర్యానీ ఆర్డర్ చేశారు మా వాళ్ళు. రీజనబుల్ రేట్లు అని చెప్పారు. చూసారుగా ఎంత బాగా లోపల కొండ గుహని తొలిచి క్రియేట్ చేసినట్టుగా ఉంది. పైన కూడా రూమ్స్ ఉన్నాయని చెప్పారు. అప్పటికప్పుడే వేడివేడిగా మాకు వడ్డిచ్చారు. టేస్ట్ కూడా బిర్యానీ బాగానే ఉంది. ఓకేనండి, బాయ్. ఇక్కడి నుంచి బయలుదేరుతాము.